జై టీడీపీ అన్నాడు, గొంతు కోశారు. అయినా సరే పసుపు జెండా మాత్రం వదల్లేదు. స్వయంగా అధినేతే కదిలి వచ్చాడు, ఓదార్చాడు. అయినా సరే 2 ఏళ్ల పాటు సొంత ఊరికి కన్న తల్లికి దూరంగా ఎక్కడో తలదాచుకున్నాడు. ఏ పార్టీ కోసమైతే తండ్రి ప్రాణాలు వదిలాడో అదే పార్టీ గెలుపు కోసం ప్రాణాలకు తెగించి ఎన్నికల్లో ప్రచారం చేశాడు. తాను నమ్మిన నాయకుడి గెలుపు కోసం కష్టపడ్డాడు, గెలిపించుకున్నాడు కూడా. ఆ తర్వాత ఏం జరిగింది? తండ్రి హత్యకు ప్రతీకారం తీర్చుకున్నాడా? సొంత ఊరిలో కాలర్ ఎగరేసుకుని తిరుగుతున్నాడా? ఇప్పటికీ ఆ ఊర్లో పరిస్థితులు మారాయా, మారలేదా? తోట చంద్రయ్య కుమారుడు తోట వీరంజితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. నమస్తే వీరంజీ. నమస్కారం మేడం గారు. బాగున్నారా? బాగున్నా మేడం. అసలు మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి మా ఛానల్కి. నా పేరు తోట వీరంజలి మేడం, మాచల్ నియోజకవర్గం, గుండ్లపాడు గ్రామం. మా నాన్నగారి పేరు తోట చంద్రయ్య గారు. మన రాష్ట్రం మొత్తం తెలుసు మేడం మా నాన్నగారు ఎవరైంది. మీ నాన్నగారి మీద కూడా కొన్ని కేసులు ఉన్నాయని చెప్తా ఉంటారు, నిజమేనా? ఈ రోజు వరకు కూడా మా నాన్నగారి పైన బండి వరకు కేసు కూడా లేదు మేడం. ఏ రోజు కూడా స్టేషన్ గడప దొక్కింది లేదు మేడం. మా నాన్నగారు చిన్న కేసు కూడా లేదు మేడం ఇప్పటి వరకు కూడా. అంటే ఆ మాచర్ల నియోజకవర్గంలో ఎలాంటి గొడవలకి కానీ అట్లా వెళ్ళిన ఫ్యామిలీ కాదు మీకు? కాదు మేడం, వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన ఫ్యామిలీ మేడం మాది. ఫస్ట్ నుంచి కూడా మా నాన్నగారికి ఎన్టీ రామారావు గారు అన్న తెలుగుదేశం పార్టీ అభిమానం మేడం. ఒక క్యాండిడేట్ కి పనిచేసే వ్యక్తి అయితే కాదు మేడం మా నాన్నగారు. తెలుగుదేశం పార్టీ పట్ల ముఖ్యమైన అనుభవంతో ఉన్న వ్యక్తి మేడం. ఏ క్యాండిడేట్ కి టికెట్ ఇచ్చినా సరే పార్టీ కోసం పనిచేసే వ్యక్తి మేడం మా నాన్నగారు. అంతే తప్ప మీకు ఎలాంటి ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ అయితే ఏమీ లేదు? లేదు మేడం. 2 ఏళ్ల అజ్ఞాత జీవితం ఎలా ఉంది? 2 ఏళ్ల అజ్ఞాత జీవితం మేడం మా నాన్నగారు చనిపోయిన తర్వాత ఇప్పటికీ కూడా నాకు బాధగానే ఉంది మేడం. 2 ఏళ్ల అజ్ఞాత జీవితం అది పగోడికి కూడా రాగుది మేడం కష్టం ఇప్పటికీ. మరియు నేను 2 ఏళ్ల అజ్ఞాత జీవితం కూడా జోలకండి బ్రహ్మారెడ్డి గారితోనే గడిపాను మేడం. మా మార్చి నియోజకవర్గం కోసం జోలకండి బ్రహ్మారెడ్డి గారు 3 సంవత్సరాలు గడిపితే ఆయనతో పాటు నేను కూడా 3 సంవత్సరాలు బయట ఉన్నా మేడం. ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మా గ్రామంలోకి వెళ్ళాం మేడం. ఎన్నో కష్టాలు. ప్రభుత్వం రాకముందు అసలు మీ ఊర్లో మా గ్రామానికి సొంత మా బాబాయ్ చనిపోతే కూడా ఊర్లోకి గ్రామంలోకి రానిలేదు మేడం. రానివ్వలేదా లేకపోతే మీరు వెళ్ళలేదా? రానివ్వలేదు మేడం. నన్ను పోలీసు వ్యవస్థ కానీ మా గ్రామం వైసీపీ నాయకులు కానీ ఎన్నో ఇబ్బందులు పెట్టారు మేడం. మా ఫ్యామిలీ బెదిరింపులు కానీ నా కుటుంబ సభ్యులపై నా బంధువులపై కూడా మేడం అక్రమ కేసులు పెట్టారు మేడం. చాలా ఇబ్బందులు పెట్టారు. 2 ఏళ్ల అజ్ఞాత జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డాను. ఆ కష్టాల దగ్గర ఫలితం ఈరోజు ఆ దేవుడు చూపించాడు మేడం. ఖచ్చితంగా మేడం. మీకు అసలు ఆ టైంలో ఎవరు సపోర్ట్ చేశారు ఆ 2 ఏళ్ళు? 2 సంవత్సరాలు మేడం మా ఎమ్మెల్యే జోలకండి బ్రహ్మారెడ్డి గారు కానీ, అధిష్టానం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యంగా మరి నారా లోకేష్ గారు మేడం సొంత తమ్ముళ్లాగా అన్ని విధాలుగా నాకు సపోర్ట్ గా ఉన్నారు మేడం. మా కుటుంబానికి కానీ నాకు కానీ అన్ని విధాలుగా జోలకండి బ్రహ్మారెడ్డి గారు కానీ, లేకపోతే శ్రీనివాసరావు గారు, మా జిల్లా నాయకులు మొత్తం నాకు సపోర్ట్ గా ఉన్నారు. ఖచ్చితంగా మేడం. ఓకే, అంటే జోలకండి బ్రహ్మారెడ్డి గారు చాలా వరకు సపోర్ట్ చేశారు. సొంత కొడుకులాగా చూసుకున్నారు, కేర్ తీసుకున్నారు బాగా. సొంత కొడుకులాగా చూసుకున్నాడు. అంత ఇంట్లో పెట్టుకుని సొంత కొడుకులాగా చూసుకున్నాడు మేడం. వాళ్ళ ఇంట్లో ఉన్నారా మీరు? జోలకండి బ్రహ్మారెడ్డి గారికి 3 కొడుకులు మేడం. నాకు 4వ కొడుకును కూడా అలా పెంచాడు మేడం. చూసుకున్నారు. అవును మేడం. లోకేష్ మీకు ఇచ్చినటువంటి సపోర్ట్ ఎలా ఉంది? లోకేష్ గారు మేడం సొంత తమ్ముడులాగా నాకు సపోర్ట్ గా ఉన్నారు మేడం. ప్రతి విషయంలో నన్ను పర్సనల్ గా ఫోన్ లో మాట్లాడటం కానీ, పర్సనల్ గా లోకేష్ గారి క్యాంప్ కి పిలిపించుకొని కానీ సొంత తమ్ముడు లాగా నీకు ఏ ఆపదున్నా సరే నాకు ఫోన్ చేయని పర్సనల్ నెంబర్ ఇచ్చారు మేడం. నాకు ఏ ఆపదున్నా సరే నాకు కాల్ చేయి, నా విషయంలో ఎంత సపోర్ట్ గా ఉన్నాడు. సొంత తమ్ముడులా చూసుకున్నాడు మేడం. ప్రభుత్వం కానీ లోకేష్ గారు ప్రత్యేకంగా నాపై దృష్టి పెట్టి కేబినెట్ లో కూడా నాకు ప్రభుత్వ ఉద్యోగం కూడా ప్రకటించిన కారణం ముఖ్యంగా నారా లోకేష్ గారు మేడం. నన్ను ప్రతి సపోర్ట్ గా ఎక్కడ కనిపించిన బాగున్నారని సొంత తమ్ముళ్ళగా పలికించాడు మేడం. అంటే ఇప్పుడు మీ ఊర్లో మీ నాన్నగారిని చంపినట్టుగా మిమ్మల్ని కూడా చంపుతామని చెప్పేసి బెదిరింపులు వస్తా ఉన్నాయంట, నిజమేనా? ఖచ్చితంగా వస్తున్నాయి మేడం. నాకు కూడా ప్రాణహాని ఉంది మేడం. ఇప్పుడు ప్రెసెంట్ కూడా ఉంది మేడం ప్రాణహాని. ఈ గవర్నమెంట్ వచ్చాక కూడా ఉంది మేడం. ఖచ్చితంగా కోవర్టులుగా పనిచేస్తున్నారు మేడం. మన తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం పార్టీ వాళ్ళే కోవర్టులుగా పనిచేస్తున్నారు మేడం. ఖచ్చితంగా నాకు ప్రాణహాని ఉంది. నేను ఎంతో ఇప్పటి వరకు ఉంటాను నాకు తెలియదు. ప్రాణాలు అరిచేతులు పెట్టుకుని బ్రతుకుతున్నాను మేడం ఇప్పటి వరకు నేను. మరి నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లారా? తీసుకెళ్తాను మేడం. ఖచ్చితంగా నారా లోకేష్ తీసుకెళ్లేదు మేడం. ఖచ్చితంగా తీసుకెళ్తాను. జోలకండి బ్రహ్మారెడ్డి గారు నాకు అన్ని విధాలు సపోర్ట్ గా ఉంటున్నారు మేడం. అంతా బానే ఉందంటారు ఇప్పుడు ప్రస్తుతానికి? బానే ఉంది మేడం. మరి ప్రాణహాని ఉందన్నారు కదా, మరి మీ ఎమ్మెల్యేకైనా తెలుసా? మా ఎమ్మెల్యే గారికి ఇంకా తెలియదు మేడం. ఇప్పటివరకు మీరు ఎవరితో చెప్పలేదు మేడం. అంటే బెదిరింపు కాల్స్ రావటం కానీ అట్లా డైరెక్ట్ గా మధ్యవర్తుల ద్వారా పంపిస్తున్నారు మేడం. కేసు రాజీకి వస్తేరా మా నాన్నగారు కేసు రాజీకి రమ్మని బెదిరింపు కాల్స్ కానీ మధ్యవర్తి ద్వారా పంపిస్తున్నారు మేడం. మీరు అసలు మామూలుగా ఎంతమంది పిల్లలు? నేను ఒక అమ్మాయి మేడం. నాకు సిస్టర్ ఉంది మేడం. అమ్మాయి ఏం చదువుతుంది? బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతుంది మేడం. అవునా? ఇప్పుడు ఇంట్లో ఆడవాళ్ళకి ఎట్లాంటి బెదిరింపులు రావట్లేదా? ప్రస్తుతానికి ఏం లేదు మేడం. నాకే నేనే మా నాన్నగారి కేసు మెయిన్ విట్నెస్ నేనే మేడం. నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి మేడం. మరి కేసు మరి వాపస్ తీసుకునే ఆలోచన లేదు మేడం. అంటే నారా లోకేష్ తీసుకోవద్దన్నారా?
నారా లోకేష్ గారు కాదు మేడం, నేను కూడా మాకు పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంది. ప్రభుత్వం కానీ మా ఎమ్మెల్యే జోలకండి బ్రహ్మారెడ్డి గారు కానీ అన్ని విధాలుగా అండగా ఉన్నారు మేడం. ఖచ్చితంగా కేసు అనేది వాపసు తీసుకునేది లేదు మేడం. ఎంతవరకు పోరాడతాము. ఖచ్చితంగా అలాంటి మళ్ళీ ముందు రోజుల్లో జరగకుండా ఉండడానికి ఖచ్చితంగా వాళ్ళు శిక్ష పడే విధంగానే నేను పోరాడతాను మేడం. పల్నాడు ప్రాంతంలో ఏ పార్టీ హయాంలో బాగా జరిగింది? తెలుగుదేశం పార్టీ హయాంలోనే అభివృద్ధి బాగా జరిగింది మేడం. అంటే మేలు జరిగిందల్లా తెలుగుదేశం పార్టీలోనే మేడం. వైసీపీ గవర్నమెంట్ లో ఏం లేదు మేడం. హత్యలు, అరాచకాలు, భూ కబ్జాలు అవి తప్పితే వేరే అభివృద్ధి ఏం జరగలేదు మేడం. వాళ్ళ సొంత కుటుంబ సభ్యులకు తప్పితే అక్కడ ఏ ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ ఎవరికి కూడా అభివృద్ధి జరిగింది అయితే ఏం లేదు మేడం. మరి ఇప్పుడు 20 ఏళ్ల పాటు ఉన్నారు కదా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు, ఆయన హయాంలో కూడా ఏం అభివృద్ధి లేదు మేడం. హత్యలు అరాచకాలు తప్పితే అక్కడ ఏమీ జరగలేదు మేడం ఆయన హయాంలో. మరి అక్కడ అసలు ఏం అభివృద్ధి లేకుండా 20 ఏళ్ల నుంచి అతన్ని ఎలా ఎన్నుకున్నారంటారు? అతను ఎలా బెదిరింపులు మేడం. ప్రజా పరిపాలన అనేది లేదు మేడం. అక్కడ ఇష్టారాజ్యంగా ఓటు వేయడానికి వస్తే ఓటు వేసి వాళ్ళని బెదిరిస్తారు మేడం. కొన్ని గ్రామాల్లో అయితే ఏజెంట్లు కూర్చోవాలని భయపడతారు మేడం. మొన్న ఎలక్షన్స్ అప్పుడు కూడా ఏదో గొడవైంది మేడం. మొన్న ఎలక్షన్ కూడా బ్రహ్మారెడ్డి గారు కాబట్టి ఏజెంట్లు కూర్చున్నారు మేడం. వేరే వ్యక్తి ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరైనా సరే అక్కడ ఎలక్షన్ జరిగే పరిస్థితి కాదు మేడం. ఓకే, అంటే 20 ఏళ్ల నుంచి కూడా వాళ్ళు బెదిరిస్తూనే రాజకీయం చేశారు మేడం. ఇప్పుడేంటి అందుబాటులో ఉన్నాడా? లేదు మేడం, అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు మేడం. అన్నదమ్ములు ఇద్దరు వెళ్ళిపోయారు మేడం. మరి మీ ప్రభుత్వం ఏమి ఎతకట్లేదా? పోలీస్ వ్యవస్థ కొంచెం కోట్లుగా పనిచేస్తున్నారు మేడం వైసీపీ వాళ్ళకి ఇప్పుడు కూడా. పోలీస్ వ్యవస్థ మేడం. ఇప్పుడు మీరు అలా అన్నారు, మిమ్మల్ని తీసుకెళ్తారేమో? తీసుకెళ్ళాం మేడం, తప్పలేదు, వెళ్తాం మేడం, ఇబ్బంది ఏం లేదు. మా నాన్నగారి కేసు విషయంలో నేను చూసాను మేడం. పోలీస్ వ్యవస్థ కొన్ని విధాలుగా వైసీపీ వాళ్ళకి సపోర్ట్ చేస్తాను. ఆ టైంలో మీకు మరి పోలీస్ సపోర్ట్ ఎవరికి రాలేదా? రాలేదు మేడం ఆ రోజు అయితే. అప్పుడు అంతా కూడా అతనికి ఇప్పుడు కూడా కోవర్టులుగా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. అవును మేడం, కొంతమంది వ్యవస్థ చేస్తుంది మేడం పోలీసు. ఇప్పుడు నారా లోకేష్ కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు భయం కూడా లేదంటారా పోలీసులకి? భయం అంటే మేడం ప్రభుత్వ పరంగా కొంత భయం ఉంది కానీ మేడం కోర్టులకి అయితే వైసీపీ వాళ్ళకే చేస్తున్నారు మేడం పోలీస్ వ్యవస్థ అయితే. ఇంటికి దూరంగా 2 ఏళ్ళు ఉన్నారు, అసలు ఎందుకు ఉండాల్సి వచ్చింది? మా నాన్నగారు చనిపోయిన తర్వాత మేడం నన్ను పోలీస్ వ్యవస్థను ఇక్కడ ఉంటే ఇంకా కలజల్లో ఎక్కువ అవుతాయి నన్ను పంపించేశారు మేడం గ్రామం నుంచి. సరే గ్రామం నుంచి పంపించిన తర్వాత జోలకండి బ్రహ్మారెడ్డి గారు నన్ను చేరదీశారు మేడం. సొంత కొడుకులాగా ఎమ్మెల్యే గారికి 3 కొడుకులు మేడం. వాళ్ళతో పాటు నన్ను కూడా పెంచాడు, 4 కొడుకుగా వాళ్ళతో పాటు నన్ను సొంత ఇంట్లో పెట్టుకొని పెంచాడు మేడం. అంటే ప్రభుత్వం ఇప్పుడు మీ కుటుంబానికి జరిగిన అన్యాయానికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వటం ద్వారా న్యాయం జరిగినట్టే అనిపిస్తుందా మీకు? న్యాయం జరిగింది మేడం ఖచ్చితంగా. జాబ్ ఇస్తే న్యాయం చేసినట్టేనా? కాదు మేడం, మా నాన్నగారి కేసుకి శిక్ష పడ్డ రోజే నాకు న్యాయం జరిగినట్టు మేడం. అంటే వీళ్ళు జాబ్ ఇచ్చి ఓకే సెటిల్ చేసామని చెప్పేసి చేతులు దులిపేసుకుంటే? లేదు మేడం, నాకు నమ్మకం ఉంది మేడం ప్రభుత్వం మీద ఖచ్చితంగా. మీరు నమ్ముకున్నారు, వాళ్ళు నమ్ముకున్నారా మిమ్మల్ని? నమ్ముకున్నారు మేడం ఖచ్చితంగా. చేస్తారని నమ్మకం ఏంటి మీకు? ఏదో జాబ్ ఇచ్చేసేసి ఓకే మీ ఫ్యామిలీకి సో మీకు ఇది ఓకే ఇది ఇస్తామని చెప్పేసి వాళ్ళు చేతులు దులుపుకుంటే? లేదు మేడం, ప్రభుత్వం నమ్మకం బట్టి మేడం మా నాన్నగారికి గవర్నమెంట్ ఇచ్చిన 2 నెలలకే సిఐడి వాళ్ళకి చెప్పారు మేడం. సిఐడి వాళ్ళకి ఇచ్చారు మేడం మా నాన్నగారికి. అవును మేడం, సిఐడి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఖచ్చితంగా అది తొందరలోనే శిక్షలు పడతాయని కూడా నాకు ఇన్ఫర్మేషన్ ఉంది మేడం. అంటే పల్నాడులో జరుగుతున్నటువంటి హత్యాకాండకి మాజీ ఎమ్మెల్యే హస్తం ఉంది అంటుంటారు. ఖచ్చితంగా ఉంది మేడం, ఖచ్చితంగా. మా నాన్నగారు ఎత్తే రోజు మేడం ముందు రోజు మా గ్రామానికి వచ్చారు మేడం ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే. అసలు మీ నాన్నగారిని హత్య చేయాలని అసలు ఎందుకు మీ నాన్నగారు చేశారు అట్లా? మేడం మా నాన్నగారు పార్టీ మనిషి, వ్యక్తులకు పనిచేసి పార్టీలో క్రియాశీలంగా పనిచేస్తారు మేడం. మరియు ఎన్టీఆర్ రామారావు గారు అభిమానం మేడం. సొంత ఇంట్లో మాకుంది 2 ఎకరాల పొలమే మేడం. 2 ఎకరాల పొలంలో ఉంది సొంత గ్రామంలో మా ఊర్లో ఎన్టీ రామారావు విగ్రహం మా ఇంట్లో సొంత ఇంట్లో పెట్టుకున్నాడు మేడం. అంత అభిమానం తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీ రామారావు గారు అన్న మేడం. మరియు డిసెంబర్ 23వ తారీఖు జోలకండి బ్రహ్మానంద రెడ్డి గారిని మార్చల్ ఇన్ఛార్జ్ గా నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు మేడం. డిసెంబర్ 27వ తారీఖు మార్చల్ నియోజకవర్గానికి ర్యాలీగా బయలుదేరారు మేడం జోలకండి బ్రహ్మారెడ్డి గారు. ఆ ర్యాలీ మేడం 43 కిలోమీటర్లు 12 గంటలు పట్టింది మేడం. అంత ఆశయ స్పందన వచ్చింది మేడం. ఆ స్పందనకి మా ఊరు నుంచి 400-500 మంది ప్రజలు వెళ్ళారు మేడం గ్రామం నుంచి. ఆ గ్రామం నుంచి ఇంతమంది జనాలు వెళ్ళిన ఓరవలేక మా నాన్నగారు హత్య కాదు మేడం, మండలంలో హత్య చేయమని ఆ రోజు పిన్నెల్లి రామకృష్ణ ప్రోత్సహించాడు మేడం. ఎవరు ముందుకు రాలేదు మేడం. పర్టికులర్ మీ నాన్నగారినే కాదు, మా మండలంలో మా గ్రామంలో మా నాన్నగారిని మేడం. ఇప్పుడు వాళ్ళు స్కెచ్ వేసింది మీ నాన్నగారికేనా? అవును మేడం. ఓకే, అంటే వేరే ఎవరినో చేయబో ఈయన చేశారా? కాదు మేడం, అట్లా మా నాన్నగారికి మేడం వేసింది. మరియు మా గ్రామ ఎంపీ చింతా శివరామయ్య మేడం ఎనామినస్ గా నామినేషన్ కూడా గెలిపించాడు. నేను గెలిపించి ఎందుకు రాని వాళ్ళు బెదిరించి మా నాన్నగారిని హత్య చేయించారు మేడం. పథకం ప్రకారం మీ నాన్నగారి మీద వాళ్ళకి అంత కక్ష ఏంటి? తెలుగుదేశం పార్టీలో క్రియాశీలంగా పనిచేస్తాడు మేడం. కార్యకర్తలు ప్రజాదరణ ఎక్కువ ఉంది మేడం మా నాన్నగారికి. ప్రజాదరణ ఉంది అంటే బ్రహ్మారెడ్డి గారికి ఏమన్నా సపోర్ట్ గా ఉంటారు? ఈయన బ్రహ్మారెడ్డి గారికి సపోర్ట్ గా ఉంటారు, తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ గా ఉంటారు మేడం.
ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఉంటారు, ఇప్పుడు కార్యకర్తలు కావచ్చు చాలా మంది ఉంటారు. అంటే మీ నాన్నగారు బ్రహ్మారెడ్డి గారికి క్లోజ్ అవటం వల్ల చంపేశారా? కాదు, బ్రహ్మారెడ్డి గారు సున్నితంగా ఉంటాడు మేడం, మా నాన్నగారు సన్నిహితంగా ఉంటారు. ఓకే. అందుకని చంపేశారు. అవును మేడం, బ్రహ్మారెడ్డి గారిని భయపెట్టాలి మెయిన్ పాయింట్. ఎంత స్పీడ్ గా ఇన్ఛార్జ్ గా వచ్చాడో అంత స్పీడ్ గా వెళ్ళిపోవాలి ఎక్కడి నుంచి అనే ఒక కారణంతోనే. అంటే 20 ఏళ్ల పాటు కంటిన్యూగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారే ఉన్నారు. అవును మేడం. ఇక మీదట కూడా తనే ఉండాలనే ఉద్దేశంతో అలా చేయించారు. బ్రహ్మారెడ్డి గారికి భయం ఏంటో చూపిద్దామని చెప్పేసి హత్య చేశారంటారు. ఈ రోజు వరకు బ్రహ్మారెడ్డి గారు భయపడలేదు మేడం, ఎన్ని హత్యలు చేసినా సరే పార్టీ కోసం పోరాడారు మేడం. అతని ప్రాణాన్ని కూడా పణంగా పెట్టి మాచల్ నియోజకవర్గ ప్రజల కోసం పోరాడారు మేడం బ్రహ్మారెడ్డి గారు. ఆయన రుణం మాచల్ నియోజకవర్గం మొత్తం కూడా తీర్చుకుంటారు మనం ఖచ్చితంగా. మీ తండ్రి గారిది పాడె మోసారు చంద్రబాబు నాయుడు గారు, అప్పుడు మీకు ఏమనిపించింది? మాజీ సీఎం గారు ఆ రోజు మా నాన్నగారు పాడమోయడం చాలా గర్వకారణం మేడం. చనిపోవడం అందరూ చనిపోతారు, నేను చనిపోతాను, మీరు చనిపోతారు. కాబట్టి ఒక సీఎం, మాజీ సీఎం గారు, మరి ప్రెసెంట్ ఈరోజు సీఎం గా ఉన్న వ్యక్తి వచ్చి మా నాన్నగారు పాడమోయటం అంటే ఒక క్యాడర్ కి సపోర్ట్ ఇచ్చినట్టు మేడం. ఒక కార్యకర్త పాడమోసిన ఘనత ఒక నారా చంద్రబాబు నాయుడు గారికి ఉంది మేడం. ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ అన్న గారికి, మరియు మా ఎమ్మెల్యే జులకంటి బ్రహ్మారెడ్డికి రుణపడి ఉంటాం మేడం. నా కంట్రోల్లో ప్రాణం వరకు కూడా తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తాను మేడం. వాళ్ళకి ఎప్పుడు రుణపడి ఉంటాను మేడం నేను. చంద్రబాబు నాయుడు గారు అలా పాడె మోయటం వల్లనే గవర్నమెంట్ వచ్చింది, అక్కడ పాలిటిక్స్ డైవర్ట్ అయ్యి అంతా కూడా టీడీపీకి సపోర్ట్ గా ఉంటారు అని చెప్పేసి, వాళ్ళు టీడీపీకి అట్రాక్ట్ అవుతారని చెప్పేసి ఏమైనా చంద్రబాబు నాయుడు గారు అలా వచ్చి చేశారంట? కాదు కాదు మేడం, ఒక కార్యకర్తకి భరోసా ఇవ్వాలని ఒక కారణంతోనే వచ్చారు మేడం ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు. అంటే పొలిటికల్ గా యూజ్ చేసుకుందాం అనే ఉద్దేశం లేదు మేడం, కార్యకర్త మీద అభిమానంతో వచ్చాడు మేడం. కార్యకర్త మా పార్టీ కార్యకర్త, మా పార్టీ కోసం పనిచేసిన కార్యకర్త ఒక అభిమానంతోనే మా గ్రామానికి వచ్చాడు మేడం ఆ రోజు. మీ నాన్నగారిని చంపుతున్నా కూడా చంద్రబాబు నాయుడు గారి పేరు అన్నారు అని చెప్పేసి చెప్తా ఉంటారు. అవును అన్నారు మేడం. ఆ టైంలో మీరు లేరు అక్కడ? ఉన్నారు మేడం, నేనే మేడం అక్కడ ఉంది. మీరు అడ్డలేదా? అడ్డలే మేడం, నన్ను కూడా కొట్టారు మేడం, నన్ను పట్టుకున్నారు మేడం 3 వ్యక్తులు. అవును మేడం. ఓకే ఓకే, మిమ్మల్ని పక్కకు లాక్కెళ్ళిపోయారు. అవును మేడం. ఆ టైంలో మీ ఎమ్మెల్యే లేరా ఊర్లో? లేరు మేడం. ఆ హత్య జరిగినప్పుడు మీ ఎమ్మెల్యే గారి రియాక్షన్ ఏంటి? ఎమ్మెల్యే గారి రియాక్షన్ ఏముంది మేడం, మీ కుటుంబానికి నేను అండగా ఉంటా. సరే, ఇప్పుడు ప్రతి దాంట్లో కూడా కుటుంబానికి అండగా ఉంటామని చెప్పేసి అది కామన్ డైలాగే అది, కానీ అది ఎంతవరకు నిజంగా ఉంటున్నారు? నిజంగా ఉన్నారు మేడం. ప్రజల్లో ఒక డౌట్ ఉంది, లేదంటే మీడియా ముందు కాసేపు అసలు వీళ్ళ ఫ్యామిలీకి మేమే బ్యాక్గ్రౌండ్ మొత్తం మేమే చూసుకుంటాం అని చెప్పేసి ఒక భరోసా ఇస్తున్నారు, తర్వాత పట్టించుకోవట్లేదని కూడా కొంతమంది విమర్శిస్తా ఉన్నారు. నా విషయంలో అయితే ఆ విషయం జరగలేదు మేడం. ఆ రోజు మా కుటుంబానికి అండగా ఉంటే ఫ్యామిలీ కూడా అండగా ఉన్నారు మేడం. ఆ రోజు ప్రభుత్వం తరఫున అయితే మా ఎమ్మెల్యే గారు అయితే 25 లక్షలు ప్రకటించారు మేడం నా కుటుంబానికి. అవి 1 మంత్ ఇచ్చారు మేడం. 25 లక్షలు నాకు ఇచ్చారు ఆ రోజే. మా కుటుంబానికి అండగా ఉన్నారు. ఈ రోజు వరకు కూడా ఎమ్మెల్యే ఇచ్చారా? ఆ ప్రభుత్వం మేడం, బాబు గారు ఇచ్చారు మేడం. మరి మా సిస్టర్ చదువు కూడా ప్రభుత్వం చూసుకుంటుంది మేడం ఇప్పటి వరకు కూడా. మీకు సొంత ఇల్లేనా అక్కడ? ఇల్లేం లేదు మేడం ప్రస్తుతానికి. మరి ఇల్లు ఏమన్నా ఇచ్చారా? ఇంకా ఇవ్వలేదు మేడం. అంటే ఇస్తా అన్నారా ఏమైనా? ప్రస్తుతానికి ఏం చెప్పలేదు మేడం. ఇస్తానని కానీ ప్రభుత్వ ఉద్యోగం అయితే ఇస్తానన్నారు, ఉండటానికి ఇల్లు అదేమి చెప్పలేదు. ఇంకా చెప్పలేదు మేడం. అంటే మీకు అడిగే ఉద్దేశం ఏమైనా ఉందా? ఖచ్చితంగా అడుగుతాం మేడం. ఉండటానికి మరి ఇల్లు కూడా కావాలి కదా మరి. అడుగుతాం మేడం ఖచ్చితంగా. అంటే ఇప్పుడు మీ నాన్నగారి హత్య వల్ల అక్కడ రాజకీయ వాతావరణం అంతా మారిపోయి ఈ రోజు జూలకంటి బ్రహ్మారెడ్డి గారు గెలవటానికి ఒక కారణం కూడా మీ నాన్నగారి హత్య అని చెప్పి చెప్తా ఉంటారు. అవును మేడం, ఖచ్చితంగా మేడం. ఇలా అరాచకం చేయటం, నడి బజార్లు ఇలా మనుషులు చంపుకుంటూ వెళ్ళటం, ఒక ప్రజల్లో సామాన్యుడి మార్పు వచ్చిందంట. ఖచ్చితంగా వచ్చింది మేడం మార్పు. ఖచ్చితంగా ఆ హత్య వల్ల ప్రజల్లో మార్పు రావడం కావచ్చు, ఈయన ఎమ్మెల్యే కావడం కావచ్చు, ఖచ్చితంగా మేడం మార్పు వచ్చింది మేడం ఖచ్చితంగా ప్రజల్లో. కేవలం కారణం మీ నాన్నగారు అంటారు? లేదు మేడం, మా నాన్నగారు కొన్ని బ్రహ్మారెడ్డి గారు మెయిన్ మేడం అక్కడ. ఓకే, అప్పటి వరకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నారు మేడం. అప్పుడు బెదిరించారా, ఏది చేశారా అనేది తర్వాత సంగతి. ఇప్పటి వరకు అతను గెలుస్తూ వచ్చాడు. ఇప్పుడు బ్రహ్మారెడ్డి ఆయన గెలవటానికి మీ నాన్నగారి హత్య కూడా ఒక కారణం. అవును మేడం, ఖచ్చితంగా మేడం. ఆ హత్య వల్ల ప్రజల్లో మార్పు వచ్చిందా, లేకపోతే మరి ఎట్లా? ప్రజల్లో మార్పు వచ్చింది మేడం ఖచ్చితంగా. ఇలా నడి బజార్లో మనుషులను చంపడం ఏంది అని ఒక కారణంతో ఖచ్చితంగా ఈ రోజు అతను అయ్యాడు, రేపు ఇంకెవరైతే ఒక కారణంతో చేశారు మేడం. అంటే భయంతో వేశారా? భయంతో కాదు మేడం, అభిమానంతో వేశారు మేడం బ్రహ్మారెడ్డి గారి పైన. మీ నాన్నగారిని హత్య చేసిన రోజున మీరు కూడా మీ నాన్నగారితో పాటు ఉన్నారు కదా? అవును మేడం. అంటే ఎక్కడికైనా వెళ్తున్నారా మీ నాన్నగారు? మీరు ఒక ట్రాక్టర్ ఉంది మేడం, ట్రాక్టర్ డీజిల్ తెమ్మ నాకు కాల్ చేశాడు మేడం. నేను అక్కడ మందులు కొట్టు ఒకటి ఉంది మేడం, మనం డబ్బులు తీసుకోవడానికి నేను వెళ్ళాను మేడం. మా నాన్నగారు సెంటర్ నుంచి వస్తున్నాడు మేడం ఎదురుగా. అక్కడ గొడవ అవుతుంది. నేను మా నాన్నగారిని కూడా నాకు తెలియదు మేడం. గొడవ మీ నాన్నగారితో గొడవ పడుతున్నారని మీకు తెలియదు మేడం. గొడవ అక్కడికి వెళ్ళాను.
ఓకే ఓకే. అక్కడ పెద్ద గొడవ జరుగుతుంది, అక్కడికి వెళ్ళాను మేడం. వెళ్ళేసరికి మా నాన్నగారు మేడం, నేను మా నాన్న కొట్టేసి వెళ్తారు అనుకున్నాను కానీ మేడం ఇలా చంపేస్తారని ఎప్పుడు అనుకోలేదు మేడం. అంటే కొట్లాట జరుగుతుంది. కొట్లాడుతున్నాను నేను అప్పటికి అడ్డు వెళ్ళాను మేడం, నన్ను పట్టుకుని కొట్టారు మేడం. నన్ను కూడా ఇద్దరు కలిసి నన్ను గొంతుగా పట్టుకున్నారు మేడం. ఒకతను తోట ఆంజనేయ మాజీ సర్పంచ్ మేడం, కర్ర తీసుకుని ఇక్కడ కొట్టారు గోడ మీద కూడా. చింతా శివరాము అతని కొడుకు చింత ఆంజనేయ ఉన్నాడు మేడం, ఎంపీపీ. చింతా శివరావు అతను ఎంపీపీ మేడం. మా నాన్నగారిని కత్తులు తీసుకుని ఇక్కడ గుండెల మీద పొడిచాడు మేడం. బాగా ఇక్కడ బాగా ఇదైంది మేడం. నేను చూసాను మేడం, కళ్ళతో నేను చూసాను మేడం. నేను అప్పుడే అనుకున్నా మా నాన్న చనిపోయారని అనుకున్నా మేడం. వెంటనే అనిపించేసింది మేడం, కత్తులతో ఎప్పుడైతే పొడిచాడు మేడం నాకు అప్పుడే లేనట్టు అనిపించింది మేడం. మా నాన్నగారు కూడా నన్ను చూస్తూనే కళ్ళం నిలబెట్టుకున్నాడు మేడం. ఇప్పుడు మీ నాన్నగారు చనిపోయిన తర్వాత అప్పుడు మీకు ఒక్కసారిగా నా కుటుంబ పరిస్థితి ఏంటి, నా కుటుంబం ఏంటి అని చెప్పేసి మీకు ఏమన్నా ఆలోచన? ఆ క్షణంలో నాకు ఏం మాట్లాడాలో తెలియదు మేడం. ఏం తెలియలే మీకు? ఫస్ట్ ఫోన్ కాల్ మాత్రం ఎమ్మెల్యే జోలగడ్డ బ్రహ్మారెడ్డి గారికి చేశాను మేడం. నేను ఇలా జరిగిందని అవును మేడం. లిఫ్ట్ చేశారు చేశారు మేడం. ఓకే. ఆయన రియాక్షన్ చేశారు. మళ్ళీ వెంటనే నాకు కాల్ రిటర్న్ కాల్ వచ్చేసి సీఎం బాబు గారు వస్తానన్నారు మీ ఊరు, ఖచ్చితంగా తీసుకొస్తాను, నాది బాధ్యత అని చెప్పారు మేడం. ఎరపతినేని శ్రీనివాసరావు గారు నాకు చెప్పారు మేడం. అంటే కాల్ చేశారు మేడం. గురిజాల ఎమ్మెల్యే గారు మేడం. అవును మేడం. సో వీళ్ళిద్దరు మిమ్మల్ని బాగా మేడం సపోర్ట్ చేశారు మేడం. జీవి ఆంజనేయులు గారు కానీ మా జిల్లా నాయకులందరూ నాకు సపోర్ట్ గానే ఉన్నారు మేడం. పల్నాడు జిల్లా నాయకులందరూ ఆ రోజే ప్రకటించినట్టున్నారు కదా 25 లక్షలు ఇస్తాం కుటుంబానికి అని చెప్పేసి. ప్రకటించిన ప్రకారం ఇచ్చారు మేడం నాకు 25 లక్షలు కూడా. ఆ రోజే ఇచ్చారా లేకపోతే కాదు 1 మంత్ తర్వాత ఇచ్చారు. 1 మంత్ తర్వాత ఇచ్చారు. అసలు మీ కుటుంబ పరిస్థితి ఏంటి అసలు? మా కుటుంబం మేడం వ్యవసాయ కుటుంబం మేడం. ఇప్పుడు మీరు 2 ఏళ్ళు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు, ఇంట్లో ఆడవాళ్ళు మాత్రమే ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇంటి దగ్గరే ఉన్నారు మేడం, పొలం పని చేసుకుంటూ ఉన్నారు మన ఇంటి దగ్గర. వాళ్ళని ఏమి కదిలించలేదా? అవును అప్పటికి మా ఇల్లు కూడా ఇంట్లో లేరు కదా, మీరేమో బ్రహ్మారెడ్డి గారి దగ్గర ఉన్నారు, ఆడవాళ్ళు ఇద్దరే ఉన్నారు, మరి వాళ్ళకి భయం అనిపించలేదా? లేదు మేడం, అమ్మాయి ఏమో చదువుకుంటుంది మేడం హాస్టల్లో, అమ్మ ఒక్కరి ఇంటి దగ్గర ఉంటుంది మేడం. హాస్టల్లో ఉంటుంది. ఓకే. అమ్మ ఒక్కరే ఉంటుంది, అమ్మను కూడా ఏం కదిలించలేదు మేడం. మరి వాళ్ళకి ఎట్లా కుటుంబ పోషణ అవన్నీ కూడా? వ్యవసాయం మేడం, పొలం ఉంది మేడం 2 ఎకరాలు, పొలం పని చేసుకుని చులకని బ్రహ్మారెడ్డి గారు కొంచెం అధికంగా ఆదుకున్నారు మేడం. అవును మేడం. ఏం చేశారు మరి 25 లక్షలు? 25 లక్షలు మేడం కొంచెం అప్పులు ఉన్నాయి మేడం, అప్పులు తీర్చాను మేడం. కొంత డబ్బు కుటుంబం జీవనం కోసం ఉంచుకున్నాను మేడం. ఉంచారు పక్కన. ఇప్పుడు ప్రస్తుతం ఏం చేస్తున్నారు? ప్రస్తుతానికైతే ఖాళీగా ఎమ్మెల్యే గారితో ఉంటున్నాం మేడం. మన రీసెంట్ గానే ప్రభుత్వం గవర్నమెంట్ జాబ్ ప్రకటించింది మేడం. మరి ఎట్లా మీకు పోషణ అదంతా కూడా? పొలం ఉంది ఓకే, మరి ఏమి జాబ్ కూడా చేయట్లేదు కదా, బ్రహ్మారెడ్డి గారు ఏమైనా ఇస్తారా నెల నెల? ఆర్థికంగా ఆదుకుంటాడు మేడం, నెల నెల ఆర్థికంగా నాకు ఇది కావాలి అంటే మీకు ఏదైనా కావాలంటే చేసి పెడతారు మేడం ఖచ్చితంగా. అంటే డబ్బులు ఏదైనా కావాలన్నా అవును మేడం, అవసరాలకి ఇస్తూ ఉంటారు. అంటే శాలరీ లెక్కగానే అట్లే ఉంటుంది. ఇప్పుడు మీ నాన్నగారిని హత్య చేసినప్పుడు మీ కళ్ళు ఎదురుగానే ఉన్నారని చెప్పేసి అన్నారు, అప్పుడు ఆ టైంలో ఆయన మీకు చెప్పడానికి ప్రయత్నం చేశారా? లేదు మేడం, నన్ను చూసుకుంటూ కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు మేడం. అంటే చెప్పే ప్రయత్నం చేయడానికి కూడా అవకాశం లేదు మేడం. విత్ ఇన్ సెకండ్స్ లో జరిపింది అంతా, అంత సెకండ్స్ లో. అవును మేడం. మీకేమనిపించింది అప్పుడు? ఇంకా అంతే నా కళ్ళము నీళ్ళు వచ్చాయి మేడం. ఏంది జీవితం అనిపించింది మేడం. పగోడికి కష్టం రాకూడదు మేడం చూస్తున్నాగా. సొంత తండ్రిని కన్న కొడుకు ముందు చంపడం ఎక్కడ లేదు మేడం, ఫస్ట్ టైం మేడం చూడటం. ఆయన ఈలోగా హాస్పిటల్ కి తీసుకెళ్తే ఏమైనా బతుకుతాడు అని కూడా అసలు హోప్స్ లేదు? ఏం లేదు మేడం, అప్పటికే అయిపోయింది మేడం, నా కళ్ళ ముందు అయిపోయింది మేడం. ఇంకా హాస్పిటల్ తీసుకెళ్దామని ప్రయత్నం కూడా చేయలేదు మేడం, చేసే ఆలోచన కూడా రాలేదు. ఆ రోజు కూడా పోలీస్ వ్యవస్థ మాకు 3 కిలోమీటర్ దూరంలో మేడం పోలీస్ స్టేషన్. మా నాన్నగారిది ఉదయం 7 గంటలకు జరిగితే మేడం 12 గంటలకు వచ్చారు మేడం పోలీస్ వ్యవస్థ. అప్పటిదాకా ఎవరు రాలేదు మేడం. అసలు అంటే కంప్లైంట్ చేశారు ఇలా జరిగిందని తెలిసి కూడా ఎవరు రాలేదు. అంటే పోలీసులు వాళ్ళకే సపోర్ట్. 12 గంటలకు కూడా మేడం చంద్రబాబు నాయుడు గారు మా గ్రామానికి కోసం ప్రకటించారు మేడం న్యూస్ ఛానల్లో. అప్పటికప్పుడు వచ్చారు మేడం పోలీస్ వ్యవస్థ. అప్పుడు యాక్టివ్ అయ్యారు. అవును మేడం. అప్పటి వరకు కూడా అసలు ఆ దరిదాపుల్లోకి ఎవరు రాలేదు మేడం. మీ గ్రామంలోనే హత్యలు ఎందుకు జరుగుతున్నాయి? మా గ్రామంలో మేడం 1985 నుంచి కూడా హత్యలు జరుగుతున్నాయి మేడం. ముఖ్యంగా ఆ రోజు ఆధిపత్య పోరు మేడం, వర్గ పోరు ఉండేది ఎక్కువ. మీ వర్గం నా వర్గం 2 వర్గాలుగా ఉన్నాయి మేడం మా గ్రామంలో. గతంలో కూడా వర్గ పోరు వల్ల హత్యలు జరిగాయి మేడం. మొత్తం మొన్న రీసెంట్ గా 2 జంట హత్యలు కూడా జరిగాయి మేడం. ఆధిపత్య పోరుకి రాజకీయమే కారణం అంటారా? రాజకీయం కొన్ని వ్యక్తిగత కారణాలు కూడా ఉన్నాయి మేడం. తర్వాత ఫస్ట్ స్టార్టింగ్ మేడం వ్యక్తిగత కారణాలు జరిగినాయి మేడం. తర్వాత 2 వర్గాలుగా చీలి ఆధిపత్య పోరుకు రాజకీయాలుగా చీలాయి మేడం. ఇప్పుడు కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీని 2 వర్గాలుగా చేరాయి మేడం. అప్పటి నుంచి ఆధిపత్య పోరుతో వర్గాలుగా హత్యలు జరుపుకుంటూ వచ్చాయి మేడం. మరియు మా నాన్నగారి హత్య జరగక ముందు 25 సంవత్సరాలు మేడం 2001, 2002 గుర్తులేదు మేడం, అది లాస్ట్ హత్య మేడం. తర్వాత మళ్ళీ మా నాన్నగారి హత్య మేడం
అవునా. అప్పటి వరకు 20 సంవత్సరాల తర్వాత ప్రశాంతంగా ఉంది మేడం మా గ్రామం. మనం మా నాన్నగారి ఎత్తుతో మళ్ళీ హత్యలు చేయడం మొదలు పెట్టారు మేడం. మళ్ళీ రిపీట్ అయింది కదా, మళ్ళీ రిపీట్ అయింది మేడం. మళ్ళీ మొన్న ఈ మధ్య కూడా హత్యలు చేశారు. రీసెంట్ గా 2 జంట హత్యలు జరిగాయి మేడం. ఎందుకని అట్లా మళ్ళీ మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఎందుకు హత్యలు జరుగుతున్నాయి? మేడం మొన్న రీసెంట్ గా జరిగిన హత్యలలో 4 వైసీపీ నాయకులు ఉన్నారు. వాళ్ళలో హత్య జరిగిన వాటిల్లో 2 టీడీపీ వాళ్ళు ఉన్నారు మేడం. 2 టీడీపీ వాళ్ళు కోవట్లుగా పనిచేశారు మేడం వైసీపీ వాళ్ళకి. వైసీపీ వాళ్ళకి. అవును మేడం. 6 కలిసి మొన్న జంట హత్యలు అది కరెక్ట్ కాదు మేడం. అతి కిరాతకంగా చంపేశారు. ఖచ్చితంగా వాళ్ళ శిక్ష పడుతుంది. మరి బ్రహ్మారెడ్డి గారు ఏం కంట్రోల్ చేస్తున్నారు అక్కడ? మేడం బ్రహ్మారెడ్డి గారు కంట్రోల్ చేయాలంటే మేడం అది ఆధిపత్య పౌరు గ్రామాలలో సర్దుకోపోతే తప్పితే మేడం ఎలా నువ్వెంత నేనెంత అనుకుంటే ఇలాంటివి జరుగుతాయి మేడం. బ్రహ్మారెడ్డి గారు ఒక ఊరేది చెప్పగలరు మేడం, నియోజకవర్గం మొత్తం మేడం, 78 పంచాయతీలు ఒకరికే చెప్పగలరు కదా మేడం, అందరికీ ఏం చెప్పగలరు మేడం. ఆయన కూడా మరి ఎమ్మెల్యే కదా, అందరినీ ఎమ్మెల్యే గారు మేడం. ప్రతి సమస్య తీర్చాలంటే ఎమ్మెల్యే వాళ్ళు కాదుగా మేడం, అధిష్టానం నిర్ణయం కూడా కట్టుబడి ఉండాలిగా మేడం. మెయిన్ అధిష్టాన నిర్ణయం మేడం. అధిష్టానం ఎలా చెమటలు చేసే వ్యక్తి తప్పితే ఎమ్మెల్యే గారు అంతే. సొంత నిర్ణయం తీసుకోలేరా బ్రహ్మారెడ్డి గారు? సొంత నిర్ణయం తీసుకోలేరు మేడం, అధిష్టాన నిర్ణయం మేడం ఎమ్మెల్యే గారి నిర్ణయం అంటే. అంటే చంద్రబాబు నాయుడు గారు అది చెయ్యి అంటే చేయటం, చేయొద్దు అంటే చేయకుండా అంతేగా మేడం. అంతేనా? సొంత నిర్ణయం తీసుకోవటం ఏం లేదు. అంతే మేడం. మీకు ఉన్నదే 2 ఎకరాల భూమి. అవును మేడం. అందులో ఎన్టీఆర్ గారి విగ్రహం పెట్టాలని ఎందుకు అనిపించింది? మా నాన్నగారికి అభిమానం మేడం. ఎన్టీ రామారావు గారు అన్న, తెలుగుదేశం పార్టీ అన్న, అంతలే అభిమానం. సొంతగా మళ్ళీ బయట ప్లేస్ అక్కడ పెడితే పడేస్తారని ఒక కారణంతో కూడా సొంతగా మా ఇంట్లో పెట్టాడు మేడం, సొంత ప్లేస్ లో. ఇంట్లోనే పెట్టారు. అవును మేడం. అంటే మా నాన్నగారు ఎప్పుడైనా వాళ్ళు ఖచ్చితంగా ఎన్టీ రామారావు బొమ్మ ఓపెనింగ్ నారా చంద్రబాబు నాయుడు తీసుకురావాలని, కానీ మేము కల్లో కూడా ఉంచుకోలేదు మేడం. మా నాన్నగారు చనిపోయిన రోజే ఎన్టీఆర్ బొమ్మ ఓపెన్ చేస్తామని. ఆ రోజు ఓపెన్ చేస్తున్నారా? ఆ రోజు కాదు మేడం, ఆ రోజు ఓపెన్ చేయించాం. మా నాన్నగారు కోరిక మేరకు ఆ రోజు ఓపెన్ చేయించాం మేడం. ఓకే ఓకే. బొమ్మ అది విగ్రహం అది రెడీగా ఉంది మేడం. ఓకే ఓకే. నారా చంద్రబాబు నాయుడు పిల్లలు మా నాన్నగారు కోరిక మేడం. కాబట్టి మా నాన్నగారు చావు కారణంతో వస్తారని ఇప్పుడు అనుకోలేదు మేడం మా గ్రామానికి. అది అన్ఎక్స్పెక్టెడ్ గా జరగటం అట్లా. ఇంకా అలాగ వచ్చారు కదా, ఆ రోజే చేశారా తర్వాత చేశారా? ఆ రోజే చేపించాం మేడం. మా నాన్నగారు కోరిక మేరకు అక్కడ చేపించాల్సి వచ్చింది. ఆ రోజే విగ్రహ ఓపెనింగ్ కూడా చేశారా? అంటే ఇప్పుడు మహానాడులో ప్రతి ఒక్కరు కూడా తోట చంద్రయ్య అనే పేరు తలుచుకున్నారు. అవును మేడం. అప్పుడు మీకేమనిపించింది? కొంచెం ఆనందంగా ఉంది మేడం, కానీ బాధ ఎక్కువగా ఉంటుంది మేడం. మనిషి కళ్ళ ముందు లేకపోయినా పేరు ఉంది మేడం. తెలుగుదేశం పార్టీ ఉన్నంత కాలం మాత్రం మా నాన్నగారు బతికే ఉంటారు మేడం నా దృష్టిలో అయితే. అవును ఖచ్చితంగా మేడం. ఇప్పుడు గవర్నమెంట్ రావడానికి కూడా మీ నాన్నగారి పాత్ర చాలా వరకు ఉందని చెప్పి చెప్తా ఉంటారు, నిజమా? ఉంది మేడం ఖచ్చితంగా. అంటే ఇలా హత్య వలన? హత్య వల్లే మేడం. ఎందుకంటే ఇంతవరకు ఎప్పుడు జరగలేదు మేడం. నడి బజార్లో ఇలా గొంతు కోయటం, చంపే ముందు జై జగన్ అనమంటాం ఎక్కడా లేదు మేడం. ఖచ్చితంగా రాష్ట్రం మొత్తం చూశారు మేడం మా నాన్నగారు హత్య ఎలా జరిగింది. ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి మా గ్రామానికి వచ్చి ఒక క్యాడర్ కు భరోసా ఇచ్చాడు మేడం. మెయిన్ గా క్యాడర్ కి. అవును మేడం. ఏమని? కార్యకర్తకి నేనున్నాను, ఎటువంటి జరిగినా నేను కుటుంబ పెద్దగా నేను ఉంటానని ఒక హామీతో ఆ రోజు ముందుకు వచ్చాడు మేడం మా గ్రామానికి. అదే భరోసాతో ఎలక్షన్ వరకు కూడా పనిచేశారు మేడం నారా చంద్రబాబు నాయుడు గారు. ఇంకా ముందు ముందు ఫ్యాక్షన్ రాజకీయాలకి బ్రేక్ పడిద్ది అంటారా? ఖచ్చితంగా పడిద్ది మేడం. ముఖ్యంగా మా గ్రామం నుంచే పడాలి మేడం. మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొన్నే 2 హత్యలు జరిగినాయి, ఇంకేం బ్రేక్ పడిద్ది? ఎప్పటికి పడిద్ది మేడం? కోవట్లో ఉన్నంతకాలం ఖచ్చితంగా పడుతుంది మేడం. కోవట్ రాజకీయాలు కూడా చేయొద్దని మొన్న ఎమ్మెల్యే గారికి చెప్పారు. ఖచ్చితంగా కోవట్ నుండి వెళ్ళిపోమని నారా చంద్రబాబు నాయుడు చెప్పారు మేడం. ఈ హత్య రాజకీయాలకి ఖచ్చితంగా బ్రేక్ పడాలంటే ముఖ్యంగా పిన్నెల్లి బ్రదర్స్ ని ఖచ్చితంగా గురించారు ప్రజలు మేడం. మొన్న జరిగిన 2 హత్యలకి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏమైనా సంబంధం? ఖచ్చితంగా ఉంది మేడం సంబంధం. వాళ్ళు ఎక్కడో అజ్ఞాతంలో ఉన్నారు కదా? అజ్ఞాతంలో లేడు మేడం. ఆ రోజు జరిగిన రోజు కూడా మార్చి నియోజకవర్గంలో ఉన్నారు మేడం. జరిగిన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు మేడం. మొన్న జరిగిన తర్వాత? అవును మేడం. అంతకుముందు వెళ్ళిపోయారు, మళ్ళీ వచ్చారు. ఇప్పుడు హత్యలు జరిగినప్పుడు ఊర్లోనే ఉన్నారు వాళ్ళిద్దరు? మార్చి నియోజకవర్గంలో ఉన్నారు మేడం. బ్రదర్స్ ఇద్దరు ఉన్నారు? బ్రదర్స్ లేరు మేడం. మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు. నేను అదే చెప్తున్నా, మాజీ ఎమ్మెల్యే ఉన్నాడా రామకృష్ణారెడ్డి? ఉన్నారు మేడం. ఓకే. హత్యలు జరిగిన రోజున మళ్ళీ తర్వాత ఎందుకు వెళ్ళిపోయినట్టు? తెలియదు మేడం. అంటే అతనికి ఏమైనా సంబంధం ఉందా? ఉంది మేడం. ఉండబట్టే కదా మేడం అజ్ఞాతుల కిందకి వెళ్తారు మేడం. ఉండబట్టే కదా. ఇప్పుడు అడ్రస్ లేడు అయితే? తెలియదు మేడం ఎక్కడ ఉంది. 2 ఏళ్ల అజ్ఞాత జీవితం ఎలా గడిచింది? అంటే మీరు ఒక్కళ్ళే వెళ్ళారా, మిమ్మల్ని ఒక్కళ్ళే తీసుకెళ్లారా? అంటే మీకు సపోర్ట్ గా గానీ తోడుగా ఎవరైనా మీ ఫ్యామిలీ మెంబర్స్ గానీ ఇంకెవరైనా వచ్చారా? నేను ఒక్కనే కాదు మేడం, నాతో కూడా 16 కుటుంబాలు బయటకు వచ్చాయి మేడం. అంటే వాళ్ళందరూ మీ రిలేటివ్సా? మా రిలేటివ్స్ ఉన్నారు, మా బంధువులు ఉన్నారు, మా గ్రామ నాయకులు ఉన్నారు మేడం. నాయకులు కూడా? మొన్న చనిపోయిన 2 హత్యలో చనిపోయారు జోచెట్టి వెంకటేశ్వర్ల గారు, జోచెట్టి కోటేశ్వర గారు. వాళ్ళు కూడా నాతో కూడా బయటకు వచ్చిన వాళ్ళే మేడం. వాళ్ళిద్దరు కూడా వచ్చారు? అవును మేడం, అజ్ఞాతం నుంచి బయటకు వచ్చారు. 16 కుటుంబాలకు కూడా జోలగని బ్రహ్మాడి గారు అండగా ఉన్నారు మేడం. అక్రమ కేసులు కూడా పెట్టారు మేడం వాళ్ళ పైన. ఒక గ్రామంలో ఉండి ఒక గ్రామంలో ఉండి కూడా పంపించారు మేడం. జిల్లా మొత్తం తిప్పారు మేడం మమ్మల్ని. చాలా కష్టాలు పడ్డాము, నష్టాలు పడ్డాము.
ఎన్నో బాధలు పడి కూడా ఈ రోజు మేము మరి ఆ 16 కుటుంబాలకి అంతా ఈయన చూసుకున్నారా బ్రహ్మారెడ్డి? బ్రహ్మారెడ్డి గారు చూసుకున్నారు మేడం. తగిన న్యాయం కూడా చేశారు ప్రభుత్వం వచ్చిన తర్వాత 16 కుటుంబాలకు కూడా అందరికీ చేశారు మేడం. అందరికీ చేశారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా టచ్ లో ఉన్నారా? అందరూ ఒక దగ్గరే ఉంటారు ఉన్నారు మేడం. మరి ఇప్పుడు వాళ్ళు ఇద్దరిని చంపేశారు. మీతో పాటు వచ్చిన 16 మందిలో 16 కుటుంబాల్లో అవును మేడం. ఇద్దరిని చంపేశారు. మిగతా వాళ్ళని కూడా ఏమైనా చేస్తే? ఇప్పటి వరకు మన ఇంట్లో మనం చంపుతారు. వీళ్ళిద్దరు కూడా మీకు చెప్పి చంపలేదు కదా? అవును మేడం. మిగతా వాళ్ళని కూడా గ్యారంటీ ఏంటి చంపరని? చంపాలంటే మన జాగ్రత్త మనం ఉంటాం మేడం. అంతే, ఖచ్చితంగా ఖచ్చితంగా శిక్షలు పడతాయి మేడం. మన జరిగిన అత్యాచారం ఖచ్చితంగా శిక్షలు పడతాయి. ఓకే, అంటే ఎవరికి వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడం తప్పితే గ్యారంటీ అయితే లేదు. మేడం. లేదు, వాళ్ళని కూడా చంపొచ్చు ఏదో ఒక రోజు. ఖచ్చితంగా మేడం. మీతో పాటు వచ్చిన కుటుంబాలు. అవును మేడం. అసలు ఈ 2 సంవత్సరాలు మీరు ఊరి వదిలి వెళ్ళడానికి కారణాలు ఏంటి? మా నాన్నగారి కేసు నేనే మెయిన్ విట్నెస్ మేడం. మీరే విట్నెస్? నేనే మేడం. ఆ కేసు వాపసు తీసుకోవడానికి చాలా బెదిరింపులు, ఆడవాళ్ళని బెదిరించారు మేడం. మా అమ్మ నాన్న మా అమ్మాయిని కానీ మా అమ్మని కానీ చంపేస్తానికి బెదిరించారు మేడం. కేసు వాపసు తీసుకోమని ఇంట్లో ఆడపిల్లని, అమ్మాయిని, అమ్మని బెదిరించారు మేడం. మరియు తర్వాత కూడా మా మామయ్యల మీద కానీ మా పార్టీ నాయకుల మీద కూడా 5 కేసులు, సుపారీ కేసులు అక్రమంగా పెట్టారు. ఆ కేసులు తీసేయాలంటే నాన్నగారి కేసు వాపసు తీసుకో అని బెదిరింపులు మేడం. మధ్యవర్తుల ద్వారా నన్ను చంపేస్తానికి బెదిరించారు. మరియు తర్వాత ఊర్లో గ్రామానికి వెళ్ళాలన్నా కూడా నన్ను భయపెట్టారు మేడం. మా కుటుంబ సభ్యులు బాబాయ్ వరుస అవుతాడు మేడం, చనిపోయాడు మేడం. ఆ రోజు ఊరు గ్రామానికి వెళ్తుంటే కూడా వెళ్లకుండా పోలీసు వ్యవస్థ అడ్డుకున్నారు. బాబాయ్ని చూడటానికి వెళ్ళడానికి కూడా లేదు మేడం. కడసారి కూడా చూడటానికి వెళ్ళలేదు మేడం. నరకంగా అనిపించాను మేడం. నేనైతే కళ్ళము నిలబెట్టుకున్నాను మేడం. ఫస్ట్ ఏంది జీవితం అనేది, నాకు ఈ కర్మ ఏంది అని బాధపడ్డాను. వదిలి సొంత కుటుంబ సభ్యులు చనిపోయిన చూడకుండా ఎంతో బాధపడ్డాను మేడం. మరియు మొన్న రీసెంట్ గా కూడా 2 జంట హత్యలు జరిగాయి మేడం. మెయిన్ టార్గెట్ నేను మేడం. అందులో జంట హత్యలు జరిగాయి నేను మేడం. ఇవాళ రేపనే బతుకుతున్నా మేడం. నేను కూడా ఎప్పుడు చనిపోతా నాకు తెలియదు. ఇవాళ రేపనే కాన్సెప్ట్ తో నేను బతుకుతున్నాను. ఎప్పుడేం జరిగినా ఆశ్చర్యపోలేదు మేడం. పోలీసు వ్యవస్థ ఇంతవరకు పెన్నెల రామకృష్ణ తమ్ముని ఇంతవరకు పట్టుకోలేదు మేడం. సంవత్సరం అవుతుంది. అతను ఎక్కడుందో కూడా తెలియకుండా ఉంటున్నాడంటే ఆలోచించండి మేడం ఒకసారి. ఇవాళ రేపనే ప్రాణంతో నేను బతుకుతున్నాను మేడం. రేపు ఎల్లుండి జరిగిన ఆశ్చర్యపోవాల్సిన పర్లేదు మేడం. నేను ఎప్పుడు కూడా నాకు తెలియదు. కాబట్టి నా కోరిక ఏంటంటే మా నాన్నగారు హత్య చేశారు, ఒక శిక్ష పడాలని ఒక కాన్సెప్ట్ తో నేను బతుకున్నాను మేడం ఇప్పటి వరకు కూడా. అప్పటికైనా వాళ్ళ శిక్ష పడుతుంది అంటారా? ఖచ్చితంగా పడుతుంది మేడం. పడుతుంది నమ్మకంతోనే ఉన్నాం మేడం. మీ నాన్నగారు కేసు సిఐడికి ఇచ్చారని చెప్పి అంటున్నారు. అవును మేడం. అసలు ఎంతవరకు వచ్చింది అది? ఇన్వెస్టిగేషన్ చేస్తున్నా అంటున్నారు మేడం. సంవత్సరం అవుతుంది. సంవత్సరం నుంచి మరేమి ఇంతవరకు ఏమైతే ఇంకా ఏం చెప్పలేదు మేడం. చేస్తున్నాం అనే మాట చూస్తున్నారు మేడం. మిమ్మల్ని ఎవరు కలవలేదా? సిఐడి రిపోర్ట్ కలిసారు మేడం. ఫస్ట్ లో కలిసారు, తర్వాత ఏదో వస్తున్నారు వెళ్తున్నారు, అంతే. మా పని మేము చేస్తున్నాం. సంవత్సరం నుంచి ఏమీ లేదు మేడం. రెస్పాండ్ లేదు. ప్రజలు కూడా ప్రతి ఒక్కరు అడుగుతున్నారు మేడం నన్ను, ఏం జరిగింది, ఎంతవరకు వచ్చింది, ఏం చేస్తున్నారని. అంటే ఇప్పుడు జంట హత్యల రోజు ఒకవేళ మీరు దొరికింటే చేసేవాళ్ళు? ఖచ్చితంగా నేను కూడా మేడం టార్గెట్ నేను కూడా ఉన్నాను జంట హత్యలతో పాటు. కాబట్టి నా టైం బాగుంది. అంటే మీకు భయం పెట్టాలనే ఉద్దేశంతో మీతో పాటు వచ్చిన 16 కుటుంబాల వాళ్ళు వచ్చారన్నారు కదా, అంటే వాళ్ళలో ఒక ఇద్దరిని వేసేసి మిమ్మల్ని కూడా భయపెడదాం అనుకున్నారని, ఇంకా అంటే నీకు కూడా టైం దగ్గర పడిందని చెప్తున్నారా? అలా అనుకోవచ్చు కదా? అనుకోవచ్చు మనం ఖచ్చితంగా. ఎందుకంటే మెయిన్ గా మా నాన్నగారి కేసులో నేను మెయిన్ విట్నెస్ మేడం. నేననే పక్క తప్పుకుంటే మా నాన్నగారి కేసు ఎవరు పట్టించుకోరు, వాళ్ళ ఇష్టం కదా. ఇప్పుడు కేసు వాపస్ తీసుకోమని మిమ్మల్ని అడుగుతున్నారు, మధ్యవర్తుల ద్వారా చెప్తున్నారు. మరి ఇంట్లో అమ్మని కూడా ఒప్పించే ప్రయత్నం ఏమైనా చేశారా? మీ అబ్బాయికి చెప్పండి ఇట్లా కేసు వాపస్ తీసుకోమని చెప్పి అని ఏమైనా అమ్మ దగ్గర కూడా ప్రెజర్ చేశారా? ఏమైనా బెదిరించారు మేడం. మధ్యవర్తులు బెదిరిస్తూనే ఉన్నారు. డబ్బులు ఇస్తాము, సెటిల్మెంట్ చేసుకుంటాం, లేకపోతే చంపేస్తాము. ఇప్పుడు దాకా మేము 18 మందిని చంపాము మా గ్రామంలో. మాకు ఇంతవరకు దేని శిక్ష పడలేదు అని బెదిరిస్తూనే ఉన్నారు మేడం. ఇప్పుడు 18 మందిని అంతమందిని చెప్పిన వాళ్ళకి అసలు ఎందుకు శిక్ష పడలేదు? ఇదే మేడం బెదిరించి కేసు వాపస్ తీపించుకున్నారు మేడం అందరూ. నేను ఒక్కనే ఎక్కడికక్కడ సెటిల్మెంట్ చేస్తున్నారు. ఓకే ఓకే, మీరు ఒక్కళ్ళే మొండిగా వెళ్తున్నా మేడం. నన్ను కూడా చంపుతాను బెదిరిస్తున్నారు, నేను చూస్తున్నాను. ఇవాళ రేపు అనే ప్రాణంతోనే బతుకుతున్నా మేడం. నేను కూడా టార్గెట్ నేను ఫిక్స్ అయిపోయా. ఇవాళ రేపు తెలియదు, రేపు జరగవచ్చు, ఎల్లుండి జరగవచ్చు, ఎప్పుడు జరిగిన ఆశ్చర్యపోవాల్సిన పర్లేదు మేడం. ఖచ్చితంగా నాకు ప్రాణహాని అయితే ఉంది మేడం. ఇప్పుడు అమ్మే ఉన్నారు, మరి వాళ్ళు ఇట్లా డబ్బులు ఇస్తా అంటున్నారు, మరి కేసు వాపస్ తీసుకోమంటున్నారు. మరి మనం కేసు వాపస్ తీసుకుందామా అని ఏమైనా అన్నారా? లేదు మేడం, అనలేదు మేడం. కేసు అనేది వాపస్ అనేది లేదు మేడం. సరే నా కంట్రోల్లో ప్రాణం వరకు మాత్రం పోరాడతాం మేడం కేసు కోసం ఖచ్చితంగా. ఇంకా వాళ్ళు మరి ఇంకా మీరు ఇంకా కాంప్రమైజ్ కి రావట్లేదండి, మిమ్మల్ని ఇచ్చేస్తే చేసిన ఆశ్చర్యపోవాల్సిన పర్లేదు మేడం. ఖచ్చితంగా చేస్తారు మేడం. దానికి కూడా తెగించే ఉన్నారు మేడం.
తెగిచ్చేసి ఇది ఒక్కటి అడ్డం పోతే మనకి ఇబ్బంది ఏం లేదు ఇంకా. ఇప్పుడు మీరు ఇంట్లో ఒక్కగానొక్క కొడుకు ఒక్కగానొక్క కూతురు, మరి మిమ్మల్ని కూడా పోగొట్టుకుంటారా మీ అమ్మగారు? అదేదో కాంప్రమైజ్ అయిపోతే అయిపోతుందిగా, మీరు ఉంటారుగా మేడం. ఇవాళ కాంప్రమైజ్ అయితే జీవితాంతం వాళ్ళ కాళ్ళ కింద బతకాలి మేడం నేను. ఎందుకు ఎవరు బతుకులు బతకలేదు? లేదు మేడం, అలా ఉండదు. ఈ రోజు నేను కాంప్రమైజ్ అయినంటే మా నాన్న చావు కారణం లేదు మేడం. నేను చచ్చిపోయిన లెక్కే, నేను చెబుతున్నాగా. మా నాన్నగారి కేసుగా న్యాయం జరగకపోతే నేను కూడా చనిపోయిన లెక్కే మేడం, చెబుతున్నా. ఖచ్చితంగా అంతే అంటారు. ఎట్లయినా ఎంతవరకైనా పోరాడుతా ఉంటారు. నా కంట్రోల్లో ప్రయాణం దొరికితే మా నాన్నగారి కేసు కోసం నేను పోరాడతాను మేడం, ఎంతవరకైనా. ఇంట్లో ఆడవాళ్ళని కూడా ఏమైనా చేసినా మా నాన్నగారి కేసు మాత్రం నాకు శిక్ష పడాల్సింది మేడం. మీరు వదలరు? వదిలేదైతే లేదు మేడం, ఖచ్చితంగా. ఇటు ఆడవాళ్ళని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉండాలి, మీ కెరియర్ చూసుకోవాలి. మరి జాబ్ ఎప్పుడు ఇస్తా అన్నారు? అనౌన్స్ చేశారు మొన్న. అనౌన్స్ చేశారు మేడం, పిలిపిస్తా ఉన్నారు మేడం. ఎప్పటికి, ఎన్ని రోజులకో? ఇంకా చెప్పలేదు మేడం, పిలిపిస్తారు. జూలకంటి బ్రహ్మారెడ్డి గారి ఈ సంవత్సరం పరిపాలన ఎలా చేశారు? సంవత్సరం పరిపాలన మేడం, మాచి నియోజకవర్గంలో 20 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చాం మేడం. 20 సంవత్సరాల తర్వాత కార్యకర్తలు, ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. తర్వాత ఇప్పుడు ప్రశాంతంగా, ముందు ప్రశాంతంగా బతకడానికి మెయిన్ పాయింట్ మేడం. కార్యకర్తల్లో కొంత అసహనం ఉన్నా మేడం, 20 సంవత్సరాల అధికారం వచ్చాక ఎమ్మెల్యే గారికి కూడా ముందు అక్కడ స్థితిగతులు తెలుసుకోవాలి మేడం. ప్రత్యేకంగా ఈ సంవత్సర కాలంలో 10,000 కోట్లు ప్రత్యేకంగా తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్నారు మేడం. సీసీ రోడ్లు కానీ, మరియు మొన్న రీసెంట్ గా 10th క్లాస్ వాళ్ళకి టాపర్స్ కి 1 లక్ష రూపాయలు చొప్పున 13 లక్షలు ప్రకటించారు. మరియు తర్వాత టాపర్స్ కి 50,000 చొప్పున ప్రకటించారు మేడం. సొంత నిధులతో కూడా ప్రోత్సహిస్తున్నారు విద్యార్థులు కూడా. మరియు కొంత కార్యకర్తలకి అసహనం ఉన్నా కూడా 20 సంవత్సరాల తర్వాత అధికారం వచ్చింది మేడం. అందరికీ చేయలేరు ఎవరు కూడా. అతని పని అతను చేసుకుంటూ వెళ్తున్నాడు మేడం. అసహనం ఉన్న కార్యకర్తలు కూడా అందరికీ ఒకేసారి చేయాలంటే ఎవరు చేయలేరు. అమ్మాయిలు సరే అందరికి అన్నం ఒకేసారి పెట్టలేదు మేడం ఇంట్లో. అట్లా అంటారా? అంతే మేడం. ఇలాంటి ఎమ్మెల్యే గారని అందరూ ఎమ్మెల్యే అయినో నాకు ఎందుకు తెలియదు అంటున్నారు మేడం. అలా చేయాలంటే ఎవరి వల్ల కాదు. ఖచ్చితంగా అందరికీ న్యాయం చేస్తాడు ఎమ్మెల్యే గారు. మీకేదో ఆయన సపోర్ట్ ఉన్నారు కాబట్టి మీరేదో ఆయన గురించి చెప్తున్నారు. లేదు మేడం, నేను సొంతగా దగ్గర వ్యక్తిగా నేను చూసాను మేడం. అతను బయట టాక్ అలా లేదు, నెగిటివ్ గా ఉంది ఆయన గురించి. నెగిటివ్ అంటే మేడం 20 సంవత్సరాల తర్వాత వచ్చింది మేడం అధికారం ఇక్కడ మార్చి నియోజకవర్గంలో. ఎన్నో అపోహలు వస్తుంటాయి, చాలా వస్తుంటాయి మేడం. కొంతమంది గిట్టని వాళ్ళు కూడా చెబుతారు మేడం. అలాంటిది ఏం లేదు మేడం. మార్చి నియోజకవర్గంలో 20 సంవత్సరాల తర్వాత అధికారం వచ్చేసరికే కొంత అసహనం అనిపిస్తుంది మేడం. ఖచ్చితంగా ప్రతి కార్యకర్తకి ఆయన సపోర్ట్ గా ఉన్నారు. ఈ రోజు కూడా ప్రతి కార్యక్రమం పాల్గొంటున్నారు. కాకపోతే కొంచెం అందుబాటులో ఉంటారు, ఖచ్చితంగా అందుబాటులో ఉంటారు మేడం. ఏ టైంకి కాల్ చేసినా అందుబాటులో ఉంటారు. ప్రతి కార్యక్రమానికి వస్తూనే ఉంటారు. ప్రతి గ్రామానికి కూడా ప్రత్యేకంగా పలానా గ్రామం కొంచెం వెనుకబడి ఉంది, ఈ గ్రామానికి కొంచెం నిధులు ఎక్కువగా కేటాయించాలని ఒక ప్రణాళిక కూడా ఆయన గీసుకున్నారు మేడం. ఖచ్చితంగా దాని ప్రకారం అభివృద్ధి పదంలో నడుస్తున్నారు మేడం. అంటే అందరికి అందుబాటులో ఉండి అన్ని చేస్తారు. ఖచ్చితంగా మేడం. అంటే ఒక్కసారి కాకపోతే నిదానంగా చేస్తారు. నిదానంగా మేడం. ఎవరైనా సరే మేడం అంత ఒకేసారి చేయాలి ఎవరు చేయలేరు మేడం. కొంత టైం కావాలి. ఈ సంవత్సర కాలంలో వేసింది ఒక్క సీసీ రోడ్లు ఒకటేనా? కాదు మేడం, 1,500 కోట్లతో నీటి ఆయోగ్ జల జీవన్ పథకం కింద మరి ముఖ్యంగా మార్చి మున్సిపాలిటీకి మేడం బాగా ఇబ్బందులు ఉంటుంది. 13 కిలోమీటర్ల దూరం కృష్ణానది ఉన్నా కూడా మేడం నీరు చాలా ఇబ్బందిగా ఉంది మేడం. ఖచ్చితంగా వరకు ప్రాజెక్ట్ కోసం చాలా పోరాడుతున్నారు మేడం. శ్రీకృష్ణ ఎంపీ గారు, మా ఎంపీ గారు అయితే ఎమ్మెల్యే గారు చాలా ప్రత్యేకంగా నిధులు కూడా కేటాయించమని ప్రత్యేకంగా కోరుతున్నాము. ఖచ్చితంగా మేడం మార్చి నియోజకవర్గంలో ఈ అరాచకాలు, హత్యలు అనేది ఆపాలని ఒక సంకల్పంతోనే పనిచేస్తున్నాము బ్రహ్మారెడ్డి గారు. అంటే అది ఎప్పటి నుంచో ఉంది కదా, మీ పూర్వీకుల నుంచే ఉన్నట్టుంది. మాచర్ల అంటేనే ఒక ఫ్యాక్షన్ అక్కడ. అవును మేడం. అంటే ఒక్క బ్రహ్మారెడ్డి వల్ల అవుతుంది అంటారా? ఖచ్చితంగా అవుతుంది మేడం. కొన్ని అరాశక్తులు మాత్రం వేరు వేస్తే ఖచ్చితంగా అవుతుంది మేడం. వాళ్ళ శిక్షణ లాంటివి ఖచ్చితంగా ఈ హత్య చేసే వాళ్ళని కానీ కొంత అరాచక్తులు ఉన్నాయి మేడం. వాళ్ళకి ప్రభుత్వ పరంగా శిక్షణ పడితే మాత్రం ఖచ్చితంగా అవుతుంది మేడం. అక్కడ అరాచకాలు మాత్రం అవుతాయి మేడం. అంటే కన్ఫర్మ్ గా అంత కంప్లీట్ గా అయితే అవ్వదు. కంప్లీట్ గా అవ్వదు మేడం, కొంతవరకు అయితే ఉంటుంది మేడం. కొంతవరకు అయితే ఉండటం కామన్ మేడం. వీరంజీ, ఇప్పుడు నారా లోకేష్ గారు మీకు ఒక జాబ్ ఇస్తానని చెప్పి అనౌన్స్ చేశారు. అంటే అసలు మీకంటూ ఒకటి ఆలోచన ఉంటది కదా, అంటే నాకు ఇలాంటి జాబ్ అయితే బాగుంటుంది అనే ఆలోచన ఉంటుంది కదా, మీకేమనిపిస్తుంది? నా జాబ్ మేడం క్యాబినెట్ లో ఆమోదించారు మేడం. ఖచ్చితంగా నాకు మంచి పొజిషన్ లో ఇస్తారని కోరుకుంటున్నానండి. ఏ టైప్ ఆఫ్ జాబ్ అనేది? ఏ టైప్ ఆఫ్ లేదు మేడం, మంచి పొజిషన్ ఇస్తారని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా అండి. కానీ మీ నాన్నగారి వల్ల మీకు చాలా గుర్తింపు వచ్చిందని కూడా చెప్తా ఉంటారు. ఖచ్చితంగా మేడం, మా నాన్నగారి వల్ల నేను ఈ రోజు ఈ పొజిషన్ లో ఉన్నాను. ఎక్కడికి వెళ్ళినా, ఒక ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళినా, మా కాన్స్టిట్యున్సీ కాదు మేడం 175 నియోజకవర్గాలు ఎక్కడికి వెళ్ళినా నాకు మంచి వాల్యూ ఇస్తున్నారు మేడం. ఎక్కడికి వెళ్ళిన ప్రతి ఆఫీసులో కానీ ప్రతి ఆఫీసర్ దగ్గర కూడా నాకు మంచి వాల్యూ ఇస్తున్నారు మేడం. ఖచ్చితంగా ఈ గుర్తింపు కారణం మా నాన్నగారే మేడం. మీరు తప్పకుండా మంచి జాబ్ లో ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం, ధన్యవాదాలు. ఖచ్చితంగా మేడం.